అందరికీ ఈ రోజైతే మాకు రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ చాంద్ ముబారక్ అండి రంజాన్కా. సో ఫస్ట్ డే ఆఫ్ రంజాన్ ఉపవాసం అండి ఇవాళ. సో ఈవినింగ్ మేము ఏమేమి ప్రిపేర్ చేస్తామో నా వీడియో ద్వారా చూస్తారు. కానీ అంటే చాలామంది ఫ్రెండ్స్ అడుగుతారండి ఎలా చేస్తారు ఏంటి అన్నది. మన ఇంటికి అయితే వచ్చి చూడలేరు కదా, సో నా వీడియో ద్వారా అయితే చూపిస్తున్నానండి. సో అందరికీ వన్స్ అగైన్ చాంద్ ముబారక్ అండి. మా ఇంట్లో ఈరోజు రంజాన్ ఉపవాసాలు ఎలా చేస్తామో మీకు చూపిస్తాను నా వీడియో. సో గాయస్ మేమైతేనండి మధ్యాహ్నం నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తామండి. ఎందుకంటే అందరం ఉపవాసం ఉంటాం కాబట్టి ఉపవాసం బ్రేక్ చేసే టైంకి మేము మళ్ళీ వండుకోవడానికి అవ్వదు కాబట్టి నమాజులు అందులో బిజీగా ఉంటాం కాబట్టి ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసేస్తామండి. ఇవైతే స్నాక్ ఐటమ్ అయితే చేస్తున్నామండి. వీటిని ఖస్తా అంటారు, ఖజూర్ అని కూడా అంటారండి. ఇవి క్రిస్పీగా బిస్కెట్ ఐటమ్లా ఉంటాయండి. ఇవి మనం పాయసంతో టేస్ట్ చేసినా చాలా బాగుంటుంది, అలాగే తినేసి టీ తాగేసినా కూడా చాలా బాగుంటుందండి. ఇవైతే కంపల్సరీగా ప్రిపేర్ చేస్తామండి. ఎందుకంటే ఈ స్టాక్ వచ్చి మనకి మంత్ దాకా అలాగే ఉంటుందండి, ఎప్పుడైనా తినొచ్చు మంత్ లోపల. సో అదైతే కంపల్సరీగా ప్రిపేర్ చేస్తాం. మమ్మీ అయితే ఇది ప్రిపేర్ చేసేసి బాక్స్లో పెట్టేస్తారండి. ఈవినింగ్ టైంలో ఇవి 1-2 తినేసి టీ తాగేసినా కూడా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను గైస్ దీని గురించి. తర్వాత మా సిస్టర్ అయితే పాలు అయితే ఇక్కడ వేడి చేస్తుందండి. దేని గురించి అంటారా, కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేస్తుందండి. మేము డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ ఇలా కస్టర్డ్ అయితే కంపల్సరీగా తింటామండి. ఎందుకంటే ఇది మంచిదండి, హెల్త్కి కూడా మంచిది. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి సపరేట్గా ఫ్రూట్స్ తినలేము కదండి. సో ఇలా అయితే కంపల్సరీగా తింటామని ఇలా కస్టర్డ్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేస్తామండి మేము.